భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, జిన్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పారానార్మల్ ఎంటిటీస్, అదృశ్య శక్తులు అన్నింటికీ ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ముగింపు అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఇవి మిమ్మల్ని ఆవహిస్తే వాటి నుంచి బయటపడటానికి ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. కానీ ఒక పారానార్మల్ ఎంటిటీ ఉంది, దాని నుండి ఏ మనిషి తప్పించుకోలేడు. ఏమైనా జరగని పొరపాటున ఎవరైనా వీరిపై ఫలానా ఎంటిటీ ఆవహించి ఉంది అని చెబితే ఆ మనిషిని మీరు ఆఖరిసారిగా చూస్తున్నారని అర్థం చేసుకోండి. ఈ ఎంటిటీ పిలవకుండానే వస్తుంది. ఈ ఎంటిటీ పేరే బ్రహ్మరాక్షసుడు. అయితే ఒక మనిషి బ్రహ్మరాక్షసుడిగా ఎలా మారుతాడు? బ్రహ్మరాక్షసుడు అంటే ఏమిటి? వాడు మీతో ఏమేం చేయగలడు? మరియు మొదటిసారిగా బ్రహ్మరాక్షసుణ్ణి ఎదుర్కొన్న ఆ మనిషికి ఏమయ్యింది? ఈరోజు ఈ వీడియో అంతా దాని గురించే ఉండబోతోంది. బ్రహ్మరాక్షసుడి పుట్టుక, ది ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మరాక్షస్. కానీ ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలు చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. మీరు ప్రతి చోటా బ్రహ్మరాక్షసుడి గురించి వినే ఉంటారు. ఇంటర్నెట్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా పాడ్కాస్ట్లలో ఎవరో ఒకరు మాట్లాడుతుండగా విని ఉంటారు. కాని ఎవరూ దీని చరిత్రను మీకు చెప్పరు. అసలు బ్రహ్మరాక్షసుడు అంటే ఏమిటో ఎవరూ చెప్పరు. మీరు ఎప్పుడూ వినేది ఏమిటంటే, అవును, వాడిని బ్రహ్మరాక్షసుడు ఆవహించాడు, వాడు అతని వెనకపడుతున్నాడు, అది ఇది అని ఫలానా విషయాలు మాత్రమే. కాని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఏదైనా పారానార్మల్ ఎంటిటీ గురించి కథ వింటున్నారంటే అంతకంటే ముందు దాని చరిత్ర తెలుసుకోండి. అసలు వాడు ఏమిటి, ఎవరు, ఎలా ఉంటాడు, మరియు ముఖ్యంగా వారి చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి. గరుడ పురాణంలోని ప్రేతఖండంలో బ్రహ్మరాక్షసుడి గురించి ఈ విధంగా వ్రాయబడింది. ఎవరైతే తన గుణాలను దుర్వినియోగం చేస్తాడో అతనే బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అంటే బ్రాహ్మణుడైన ఒక మనిషి తన జీవితకాలమంతా తన నాలెడ్జ్ని, తన జ్ఞానాన్ని తప్పుడు పనుల కోసం ఉపయోగిస్తే అప్పుడు ఆ మనిషి చనిపోయిన తర్వాత అతను ఒక బ్రహ్మరాక్షసుడిగా మారిపోతాడు. అంతేకాదు, బ్రహ్మపురాణం, నారద పురాణం మరియు స్కంద పురాణంలో కూడా దీని గురించి వ్రాయబడింది. బ్రహ్మరాక్షసుణ్ణి ఎదుర్కొన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని అందులో ఉంది. మరియు మిత్రులారా, కథ ఇక్కడితో ముగిసిపోదు. వాళ్లను కలిసిన తర్వాతే వారి అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా ఈ ఎంటిటీ ప్రజలను ఎంతగా భయపెట్టిందంటే ఈనాటికి మన దేశవ్యాప్తంగా వీరికి సంబంధించిన గుళ్ళు మీకు కనిపిస్తాయి. ఉదాహరణకు మడికేరిలోని ఓంకారేశ్వర శివాలయం. దీనిని అక్కడి రాజు బ్రహ్మరాక్షసుడి బారి నుండి రక్షించుకోవడానికి నిర్మించాడు. ఒక మనిషి మానసికంగా ఎంతగా ప్రభావితమవుతాడో, ఒక మనిషి ఎంతగా భయపడిపోతాడో మీరు కనీసం ఊహించలేరు. ఏకంగా వాడి పేరు మీద ఒక గుడి కట్టించే అంతలా. వీరి చరిత్ర నిజంగానే చాలా పురాతనమైనది. ఈ కారణం వల్లనే వీరి దరిదాపుల్లోకి కూడా ఏ ఇతర ఎంటిటీ రాదు. ఏ భూతం, ఏ ప్రేతం, ఏ పిశాచం రాదు. ఇవి ఒంటరిగానే ఉంటాయి. మీరు ఒక జిన్ గురించి మాట్లాడితే వాడి ముందు ఖబీసొస్తాడు, వాడి ముందు శైతానొస్తాడు. ఇవన్నీ వస్తాయి, ఈ ఫ్రీతొస్తుంది. కాని హిందూ మతంలో బ్రహ్మరాక్షసుడి విషయానికొస్తే వాడు బ్రహ్మరాక్షసుడే. ఇదే ఒక కారణం. దీనివల్లే దీని గురించి మాట్లాడుకుంటారు. శాస్త్రాల ప్రకారం వీళ్ల తల చాలా పెద్దదిగా ఉంటుంది మరియు జుట్టు చెల్లాచెదురుగా ఉంటుంది. ఎర్రగా మెరుస్తున్న కళ్ళుంటాయి. మెడలో ఎముకల మాలను ధరిస్తారు. ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లు కనిపిస్తారు. దాంతో వాళ్ల కడుపులోని ఎముకలు కూడా బయటికి కనిపిస్తుంటాయి. మరియు తరచుగా వీరు చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆలోచించండి, చనిపోవడానికి ముందు ఎవరైతే ఒక బ్రాహ్మణుడిగా ఉండేవాడో ఈ రోజు వాడు ఇంత భయానకంగా, ఇంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. మరియు బ్రహ్మ రాక్షసుడిగా మారిన తర్వాత వీరిని ఎవరూ ఎదిరించలేరు. అంటే ఇక్కడ మీరు ఒక మంత్రం చదివితే వాళ్ళు మీ ముందు 10 మంత్రాలు చదివేస్తారు. బహుశా ఆ పైవాడు భగవంతుడు మాత్రమే వీరి ముందు మిమ్మల్ని రక్షించగలడు. ఏ మౌల్వీకి, ఏ పండితుడికి ఇది బహుశా సాధ్యమయ్యే పని కాదు. బ్రహ్మ రాక్షసుడి శక్తులు. బ్రహ్మ అంటే విద్వాంసుడు, జ్ఞాని
మరియు రాక్షసుడు అంటే వినాశనం. ఏ ఎంటిటీలో అయితే ఈ రెండూ ఉంటాయో వాళ్ళకి ఏదైనా చెయ్యడం చాలా సులభం, ఎవరినైనా ఓడించడం సాధ్యమే. ఇప్పుడు బ్రహ్మరాక్షసుడి మొట్టమొదటి శక్తి గురించి మాట్లాడుకుందాం. అదే మంత్రాల జ్ఞానం కలిగి ఉండటం. ఏ మంత్రం మనిషిని విచ్ఛిన్నం చేయగలదో ఒక బ్రహ్మరాక్షసుడికి తెలుసు. ఏ మంత్రం మనిషి మెదడుపై ఆధిపత్యం చెలాయించగలదో తెలుసు. మరియు మీరు మంత్ర విద్యల ముందు ఏమీ చేయలేరు. వీరికి వేదాలు, మంత్రతంత్రాలు అన్నింటి గురించి జ్ఞానముంటుంది. వీరి రెండవ శక్తి ఏమిటంటే వీరు మనిషి మనస్సును నియంత్రించగలరు. బ్రహ్మరాక్షసుడు మనుషుల కలలను అదుపులోకి తీసుకోగలడు. అందులో వారు ఎలాంటి భ్రమలు, హాలుసినేషన్స్ సృష్టిస్తారంటే మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లుగా లేదా మీ వాళ్లే మీకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. మూడవ శక్తి ఏమిటంటే వీరు ఎవరి రూపమైనా ధరించగలరు. ఎప్పుడో ఒక బ్రాహ్మణుడిగా, ఎప్పుడో ఒక సాధువుగా, ఇంకెప్పుడో ఒక రాక్షసుడిగా. బ్రహ్మరాక్షసుడి అత్యంత శక్తివంతమైన శక్తి ఏమిటంటే వాళ్ళు మనిషి ఆత్మ, రక్తం, ప్రాణంపై దాడి చేస్తారు. తద్వారా ఆ మనిషి నెమ్మదిగా రోగగ్రస్తుడై తన ప్రాణాలను వదిలేస్తాడు. ఇవే కాకుండా తమ ఇలాకాలో టెరిటరీ బలంగా ఉండటం, వేగంగా పరుగెట్టటం లేదా ఎంతో బలంగా, శక్తివంతంగా ఉండటం ఇవన్నీ వారి శక్తులలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ఏదైనా సాధారణ ప్రేతం లేదా ఆత్మ వీళ్ళని ఎదిరించగలదా? బహుశా దీనికి సమాధానం లేదు అని. అయితే ఏ శక్తి లేని ఒక సాధారణ మనిషి వీరిని ఎలా ఎదుర్కొంటాడు? ఎక్కడైనా ఇలా జరిగిందా? అవును, ఎక్కడో ఇలా జరిగింది. దాని గురించే నేను మీకు చెప్పబోతున్నాను. బ్రహ్మరాక్షసుడికి సంబంధించిన ఒక నిజ జీవిత సంఘటన, రియల్ ఇన్సిడెంట్ ఆఫ్ బ్రహ్మరాక్షస్. మన దేశంలోని కర్ణాటకలో ఒక అడవి ఉంది. మీరు అక్కడికి అర్ధరాత్రి వెళితే మీకు మంత్రాల శబ్దాలు వినిపిస్తాయి. అక్కడికి వెళ్లటం ఏమాత్రం మంచిది కాదని, అక్కడ అడుగు కూడా పెట్టకూడదని ప్రజలు అంటారు. కాని 2 వ్యక్తులు ఆ అడవిని అన్వేషించాలనుకున్నారు మరియు వారు అక్కడికి వెళ్లారు కూడా. ఆ 2 వ్యక్తులు అడవిలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడే వారికి ఒక వాచ్మ్యాన్ కనిపించాడు మరియు అక్కడ చాలా తీవ్రంగా వర్షం పడుతోంది. మేము సాధారణ వ్యక్తులం, ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము అని చెబుతూ వారు తమ పర్మిషన్ కార్డులన్నీ ఆ వాచ్మ్యాన్కు చూపించారు. అది ఇది అని చెప్పారు. వాచ్మెన్ ఇలా అన్నాడు, సరే ఇవన్నీ బానే ఉన్నాయి కాని సార్, మీరు లోపలికి వెళ్ళకూడదు. లోపల మీకేదో జంతువుల ప్రమాదముందని కాదు, కాని లోపల ఒక ఎంటిటీ నివసిస్తుంది. దాన్ని ఎదుర్కొన్న తర్వాత బహుశా మీరు తిరిగి రాలేరు. ఇప్పుడు ఆ 2 వ్యక్తులు ఇలాంటి మాటలెప్పుడూ వినలేదు. ఇదంతా ఏదో హారర్ సినిమాలాగా అనిపించింది వాళ్లకి. లోపల నుండి అతనికి ఏవో శబ్దాలు వినిపించడం బహుశా కాకతాళీయం కావచ్చు. అందుకే అతను భయపడిపోయి లోపలికి వెళ్ళొద్దని మనల్ని హెచ్చరిస్తున్నాడు అని వాళ్లు అనుకున్నారు. కాని ఆ మాటలన్నీ పట్టించుకోకుండా వారిద్దరూ లోపలికి వెళ్లారు. కొంతసేపటి వరకు అంతా బాగానే ఉంది, అంతా సక్రమంగానే ఉంది. కాని అప్పుడు వాళ్లు ఒక మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఆగారు. అది చూడటానికి చాలా గంభీరమైన చెట్టులా, చాలా పెద్ద చెట్టులా అనిపించడంతో అలా చూస్తూ నిలబడ్డారు. దాని కొమ్మలు కిందకి వేలాడుతున్నాయి. మర్రి చెట్టు గురించి మనం విన్నాం, కాని ఇది నిజంగానే చాలా భయంకరంగా కనిపిస్తోంది. కాని అకస్మాత్తుగా వాళ్ళు గమనించారు, ఇక్కడ కొమ్మలు వేలాడుతున్నాయి సరే, కాని వాటితో పాటు జుట్టు కూడా ఉంది. ఆ జుట్టు చూస్తుంటే అది ఖచ్చితంగా ఏదో ఒక మనిషికి సంబంధించినదే అయ్యుంటుందనిపించింది. వాళ్ళు అక్కడ టార్చ్ వేసి చూసినప్పుడు వారి భయం, వారి వణుకు నిజమైపోయింది. అక్కడ తలకిందులుగా వేలాడుతున్న ఒక రాక్షసుడు, శైతాన్ ఉన్నాడు. వాణ్ణి చూసి వీళ్లు వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టారు. పరుగెత్తుకుంటూ వెళ్లసాగారు. పరుగెత్తుకుంటూ వెళుతున్న సమయంలో వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఎర్రగా మెరుస్తున్న కళ్లతో, పొడవైన జుట్టుతో ఆ రాక్షసుడు అక్కడే నిలబడి ఉన్నాడు. కాని ఆ 2 ఒకరు మంత్రాలు జపించడం ప్రారంభించాడు. బహుశా ఈ మంత్రాలు మమ్మల్ని రక్షిస్తాయేమో, బహుశా ఈ
ఈ రాక్షసుడు దీనికి భయపడతాడేమో అని వాళ్ళు అనుకున్నారు. అతను ఆ మంత్రం జపించడం మొదలుపెట్టగానే ఆ రాక్షసుడు అంతకంటే వేగంగా ఆ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఏ మంత్రాలతో నాకు ఒరిగేది ఏమీ లేదు. నీకంటే నేను గొప్ప జ్ఞానిని, నాకు ఎక్కువ మంత్రాలు వచ్చు అన్నట్టుగా వాడి ప్రవర్తన ఉంది. అయితే అప్పుడు వారిద్దరూ ఆగి క్షమాపణలు కోరారు. మేము ఈరోజు తర్వాత ఇక్కడికి రాత్రిపూట ఎప్పటికీ రాము, మళ్ళీ ఎన్నటికీ రాము. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వు అని వేడుకున్నారు. మా తప్పైపోయింది, మమ్మల్ని వెళ్ళనివ్వు అని వాళ్లు చెప్పగానే ఆ రాక్షసుడు వాళ్లను వదిలేశాడు. వాళ్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు రాగానే ఆ వాచ్మెన్ అక్కడే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. మరెవరి కోసమో కాకుండా ఖచ్చితంగా వారి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు. వాళ్లు బయటకు రాగానే వాచ్మెన్ అన్నాడు, మీ దగ్గర ఈరోజు పర్మిషన్ ఉండొచ్చు, కానీ మీ ప్రాణాల కంటే ఆ పర్మిషన్కి ఏ విలువ లేదు. లోపల ఉండే ఆ ఎంటిటీ బ్రహ్మ రాక్షసుడు అని అతను చెప్పాడు. వాడు ఎవరినీ వదిలిపెట్టడు. మీరెవరైనా సరే, ఎంత పవర్ఫుల్ అయినా సరే, వాడికంటే మీరు బలవంతులు కాలేరు అని అన్నాడు. మరియు గాయ్స్, భారతదేశంలోని అనేక మూలల్లో బ్రహ్మరాక్షసుడికి సంబంధించిన ఇలాంటి కథలు మీకు కోకొల్లలుగా కనిపిస్తాయి. అది శిథిలమైన పాత ఆశ్రమం కావచ్చు, ఇలాంటి మర్రి చెట్టు కావచ్చు, లేదా ఏదైనా పాత పాడుబడిన గుడి కావచ్చు. అక్కడ మీకు బ్రహ్మరాక్షసుడు ఎదురుపడవచ్చు. కాని మీరు వీరి బారి నుంచి విముక్తి పొందాలంటే జిన్నులు పట్టినప్పుడు మౌల్వీ దగ్గరకు వెళ్ళినట్టు వెళితే పని జరగదు గాయ్స్. ఈ బ్రహ్మరాక్షసుడు మీ వెంట పడితే అది సాధారణ పూనకం కాదు. దీంట్లో మీరు ఎలాంటి నాటు వైద్యం ఉపయోగించలేరు. మీరు ఎక్సార్సిజం, భూత వైద్యం ప్రయోగించలేరు. అంటే మీరు ఎవరినీ ఆశతో చూడలేరు. అది మౌల్వీ అయినా సరే, పండితుడైనా సరే. అలాంటిది అస్సలు జరగదు. దీనికోసం పురాణాలలో ఇప్పటికే ఎన్నో మార్గాలు వ్రాయబడ్డాయి. వాటిని మీరు బాగా చదవాల్సి ఉంటుంది. మనుషుల అహంకారానికి వ్యతిరేకంగా ఉండే కొన్ని మంత్రాలను మీరు జపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతాను. ఈ బ్రహ్మ రాక్షసులు అహంకారానికి ప్రతీకగా ఉంటారు. కాబట్టి మీరు ఆ విషయాన్నే మీ మైండ్తో ప్లే చెయ్యాలి, బుద్ధితో జయించాలి. మనుషుల అహంకారానికి వ్యతిరేకంగా ఉండే మంత్రాన్ని మీరు జపించినప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు దానిని అస్సలు భరించలేడు. హనుమాన్ చాలీసా మరియు ఓం నమః శివాయ లాంటి మంత్రాలు, ఈ రెండు మంత్రాలు మిమ్మల్ని బ్రహ్మరాక్షసుడికి దూరంగా ఉంచగలవు. కానీ ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. మీరు ఈ మంత్రాలను జపిస్తున్నప్పుడు లేదా చెబుతున్నప్పుడు ఒక్క మాట కూడా తప్పుగా పలకకూడదు. ఒకవేళ మీరు ఒక్క పదం తప్పుగా పలికినా ఆ ఆఖరి పదం బహుశా మీ జీవితంలోనే చివరి పదం కావచ్చు. దీనితో పాటు బ్రహ్మరాక్షసులు నిప్పు అంటే చాలా భయపడతారని కూడా చెబుతారు. దేని నుండి రక్షించుకోవడానికి మీరు ఏదైనా యజ్ఞం చేయిస్తే బహుశా మీరు వాడి వల్ల నుండి తప్పించుకోవచ్చు. అథర్వణ వేదంలో కూడా వ్రాయబడింది, మీరు మీకు దగ్గరగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయని. అవి బూడిద, గంగాజలం, తులసిమాల లేదా పంచముఖి రుద్రాక్ష. ఇప్పుడు మీకనిపించవచ్చు ఈ వస్తువులన్నీ పూజా విధానాల కోసం వాడుతారని. ఏ పారానార్మల్ ఎంటిటీ పేరులోనే బ్రహ్మ ఉందో దానికి ఇలాంటి సామాగ్రి కావాలి. అంటే ఒక బ్రాహ్మణుడు మాత్రమే మీతో తెప్పించే వస్తువులు. కానీ మీరు ఈ వస్తువులన్నింటినీ సేకరించడంలో విఫలమైతే, మీకు సాధ్యం కాకపోతే ప్రతిరోజు క్రమం తప్పకుండా హారతి జరిగే గుడిలోకి మీరు వెంటనే పారిపోవాలి. ఎందుకంటే ఈ బ్రహ్మరాక్షసులు గుళ్లలో నివసిస్తారు, కానీ అవి పాడుబడిన గుళ్ళు మాత్రమే అయ్యుంటాయి. కానీ స్కంద పురాణంలో కూడా ఒక మార్గం చెప్పబడింది. చివర్లో మీరు వీటిలో ఏదీ చేయలేకపోతే ఒక మంచి మనిషిగా ఉండండి, ప్రజలకు సహాయం చేయండి, 10 మందికి ఉపయోగపడండి. మీరు బ్రహ్మరాక్షసుడికి దూరంగా ఉండటానికి మీ ముందు మిగిలిపోయే ఆఖరి మార్గం ఇదే. ఇవన్నీ చేయటం వల్ల బ్రహ్మరాక్షసుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అవును, ఇతను మంచి మనిషి, ఇతని వెనుక పడటంలో అర్థం లేదు అని గ్రహించి వదిలేస్తాడు.
మరియు గాయ్స్, నేను మీకు చెప్పిన ఈ ఎంటిటీ ఎంత శక్తివంతమైనదో మీకే తెలిసింది. హిందూ మతంలో ఇంకా ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఇలాంటి అనేక ఇతర ఎంటిటీలు చాలా ఉన్నాయి. అవే పిశాచాలు, పిశాచ ఎంటిటీస్. ఈ రోజు వరకు మీరు విన్న వాటన్నింటికంటే ఇది 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది కేవలం మీ ఆత్మనే కాదు, మీ బుద్ధిని కూడా కోరుకుంటుంది. మరియు భేతాళుడు ఎంత తెలివైనవాడంటే మీతో నిజంగా ఏదో తప్పు జరుగుతోందని మీరు గ్రహించే అవకాశం కూడా వాడు మీకు ఇవ్వడు. ఈ యక్షిణి, ఈ ఎంటిటీ మీకు డబ్బు, బలాన్ని ఇస్తుంది. కానీ దానికి బదులుగా అది చెప్పిన ప్రతిదీ మీరు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అలా చెయ్యకపోతే యక్షిణి నుండి మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. దానికి శిక్ష కేవలం మరణం మాత్రమే. ఇప్పుడు దీని ప్రస్తావన మీరు ఎన్నో కథలలో వినే ఉంటారు. కాని చుడైల్, దయ్యం, మంత్రగత్తె అంటే ఏమిటి? వాస్తవానికి ఏ మనిషి మరణమైతే ఏదైనా అన్యాయమైన రీతిలో జరుగుతుందో, లేదా వారి జీవితంలో విపరీతమైన దుఃఖాన్ని అనుభవించి చనిపోతారో వాళ్లు చుడైల్గా మారతారు. మరియు చుడైల్ మనిషిని వెంటనే చంపదు, ఎన్నో సంవత్సరాల తర్వాత చంపుతుంది. ఎప్పుడంటే తన వేట పూర్తిగా ఓడిపోయి కృంగిపోయినప్పుడు. ప్రేతమంటే మన చుట్టూ తిరిగే ప్రతి ఆత్మ అని అర్థం. మీరు దాన్ని ఇబ్బంది పెట్టకపోతే అది మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదు. కాని అవి మీతో సంబంధం ఏర్పరచుకోవాలని అనుకుంటే మీరు వాటిని నిర్లక్ష్యం చేయలేరు. ఈ ఎంటిటీస్ అన్నీ చాలా విభిన్నమైనవి, చాలా ప్రత్యేకమైనవి అనడంలో సందేహం లేదు. అయితే వీటి గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కాని ఈ బ్రహ్మరాక్షసుడి లాంటి ఎంటిటీ ఏదైతే ఉందో ఇది చాలా అరుదైనది అని వినడానికి అనిపిస్తుంది. వాస్తవానికి అరుదైనదే, కాని నేను ప్రతిరోజు ఇలాంటి ఎన్నో కథలు వింటూనే ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు అతనికి మంత్రాలు చదువుతున్న శబ్దం వినిపిస్తుంది. బహుశా ఇది దేవుడేమో అని అతనికి అనిపిస్తుంది. నా చుట్టుపక్కల ఏదో దేవుడున్నాడని, లేదా ఏదైనా మంచి ఎంటిటీ ఉందేమో అనుకుంటాడు. కాని అది ఒక బ్రహ్మరాక్షసుడు అని, తన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిందని అతనికి అస్సలు తెలియదు. చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక మనిషి ఏమీ లేకుండా ఒంటరిగా అడవిలో అలా నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మర్రి చెట్టు నీడన కాసేపు కూర్చుందామని అతనికి అనిపిస్తుంది. అతను తల పైకెత్తి చూస్తే పైన తలకిందులుగా వేలాడుతున్న ఒక రాక్షసుడు ఉంటాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి గ్రామాల్లో జరుగుతాయి, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో జరుగుతాయి. ఎక్కడైతే ఇలా పాడుబడిన శిథిలమైన ప్రదేశాలుంటాయో అక్కడ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటి నుండి సురక్షితంగా ఉండండి. ఈరోజు ఈ వీడియో చివర్లో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీరు తప్పించుకోలేనిది, మీరు ఎదురించలేనిది అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్క దాని నుండి తప్పించుకోవచ్చు. జిన్లను ఎదుర్కోవాలంటే మౌల్వీ ఉన్నాడు. మీరు ఏదైనా ప్రేతాత్మని ఎదుర్కోవాలంటే ఏదైనా బాబా లేదా పండితుడు ఉన్నాడు. కాని బ్రహ్మరాక్షసుడైతే మాత్రం మీరు నేరుగా మీ లోపల మీరు తొంగి చూసుకోవాలి. నేను ఎక్కడ తప్పు చేశాను అని తెలుసుకుని ఆ బ్రహ్మరాక్షసుడికి స్వచ్ఛంగా క్షమాపణలు కోరితే అప్పుడు తను కూడా మిమ్మల్ని క్షమించి వెళ్ళనిస్తాడు. అయినా సరే మనస్సు స్వచ్ఛంగా ఉంచుకోండి. ఎందుకంటే పారానార్మల్ ఎంటిటీస్ కూడా ఇవన్నీ చూస్తాయి. ఎవరికి తెలుసు, నిర్మానుష్యమైన ఒక రోడ్డు మీద ఇలాంటి ఒక బ్రహ్మరాక్షసుడే ఏదైనా చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ మీకోసం ఎదురు చూస్తుండొచ్చు, జరగచ్చు. ధన్యవాదాలు.